ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం మనమున్న సర్కిల్ ఔటర్ రింగ్ రోడ్ ఇది సర్కిల్ అయితే ఒక వైపు ఇది మన ప్రాజెక్ట్ అంటే ఈ సర్వీస్ రోడ్ నుండి ఒక 100-200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉంటుంది అంటే రోడ్ అవతల పక్కన మీకు ఆదిబట్ల టీసీఎస్ చూసుకోవచ్చు మీరు ఇది ఆదిబట్ల టీసీఎస్ మీకు అంటే ఎస్పెషల్లీ ఔటర్ రింగ్ రోడ్ లోపల మంచి ఒక ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే మీకు ఈ రోజు ఆదిబట్ల టీసీఎస్ కి దగ్గరలో ఉన్న ఈ 1550 SFT తో ఉన్న 3 BHK ఫ్లాట్ తో పాటు 1350 SFT తో ఉన్న 2 BHK ఫ్లాట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పైన డైరెక్ట్ మన అసోసియేట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్ కి కాల్ చేసి ఒక్కసారి సైట్ విజిట్ చేసి మీరు మీ నిర్ణయం తీసుకోండి 3500 ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఒకసారి ప్రయారిటీ చూపించండి అన్ని కంప్లీట్ గా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత మీరు స్టెప్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అండ్ దాంతో పాటు ఇక్కడే ఎందుకు తీసుకోవాలనే విషయము మీరు అంటే ఇంకో 1-2 ఇయర్స్ లో అయితే ఖచ్చితంగా ఈ ఏరియా అంతా మీకు మంచి అప్రిసియేషన్ రాబోతుంది ఇప్పుడు ఇదంతా మనకి GHMC లిమిట్ లోనే వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మీరు తీసుకుంటే ఏదైనా బెనిఫిట్ అవుతారన్న ఉద్దేశంతో మనం స్టార్టింగ్ అంటే మీకు ఈ ప్రాజెక్ట్ 3 months కి 4 months కి నేను చూపిస్తానే ఉంటాను ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు చూపిస్తానే ఉంటాను ఏ విధంగా వర్క్ నడుస్తుంది అనేది మీరు కళ్ళ ముంగట చూస్తూనే ఉంటారు మనకు గ్రౌండ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీకు ఇనిషియల్ స్టేజ్ లో చూపించడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో పోస్టింగ్ చేయడం జరుగుతుంది హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 లో ఉన్నాము ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 సర్వీస్ రోడ్ అంటే ఔటర్ రింగ్ రోడ్ కవర్ చేసుకుంటున్నాము 3 BHK ఫ్లాట్ తీసుకురాబోతున్నాము ఇది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది 2 floors కార్ పార్కింగ్ తో 10 floors హై రైజ్ బిల్డింగ్ ఇది మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ అసోసియేట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఈ నంబర్ కి కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకుంటే TG RERA HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 ఇది బెంగళూరు జంక్షన్ లో ఉన్నాము ఇక్కడ నుంచి మనకి సైట్ కరెక్ట్ 1 kilometer డిస్టెన్స్ లో వస్తుంది నేను మిమ్మల్ని సైట్ దగ్గర ఉండి మిగతా డీటెయిల్స్ అన్ని కవర్ చేసి చూపిస్తాను ఆదిబట్ల టీసీఎస్ పక్కనే ఉన్న మెయిన్ రోడ్ లో అంటే బెంగళూరు జంక్షన్ మెయిన్ రోడ్ కే బెంగళూరు అంటే మీరు చూసుకోవచ్చు నా పక్కన సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్ కి ఆనుకొని మీ ముందుకు ఒక 10 floors హై రైజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ వర్క్ రన్నింగ్ అవుతా ఉంది ఈ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటున్న మన వ్యూవర్స్ కస్టమర్స్ స్క్రీన్ పైన అసోసియేట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి ఈ ప్రాజెక్ట్ మీకు దగ్గరగా చూపిస్తాను ఈ ప్రాజెక్ట్ ఎవ్రీ 3 monthsకి ఒక్కసారి నేను మీకు ఈ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తూ ఈ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది ఎట్లా చేస్తున్నారు అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఈ టైంలో అనేది మీకు దగ్గరగా చూపిస్తాను నాతో పాటు రండి ఇప్పుడు మనం ఉండి ఔటర్ రింగ్ రోడ్ బెంగళూరు సర్కిల్ నుండి కరెక్ట్ ఒక 1 kilometer ముందుకు రాగానే బెంగళూరు జంక్షన్ అటాచ్ అవుతుంది ఒకవైపు ఆదిబట్ల టీసీఎస్ ఇంకొక వైపు బెంగళూరు సర్వీస్ రోడ్కి నడుచుకుంటూ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనం ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రావచ్చు ఇది హై రైజ్ బిల్డింగ్ 2 floors పార్కింగ్ తో 10 floors అపార్ట్మెంట్ హై రైజ్ అపార్ట్మెంట్ తో చేస్తున్నారు మీకు క్లోజ్ గా చూపిస్తాను ఇప్పుడు మనం ఆదిబట్ల రోడ్ పక్కనే ఉన్న బెంగళూరు సర్వీస్ రోడ్ లో ఉన్నాము ఇది 120 feet రోడ్ ఇప్పుడు మనం ఉన్నది ఇది 120 feet రోడ్ ZP రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ కి వెళ్ళే రోడ్ ఇది అండ్ RTC బస్సు వెళ్ళే రోడ్ ఇది మెయిన్ రోడ్ మన ప్రాజెక్ట్ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనకి కంప్లీట్ 2 floors పార్కింగ్ తో మిగతా 10 floors హై రైజ్ బిల్డింగ్ తో కడుతున్నారు ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్ ఇది మొత్తం ఆల్మోస్ట్ 1 acre పైన ఉంటుంది వర్క్ అంతా నడుస్తూ ఉంది ప్రజెంట్ వీడియోకి లైక్ గా సపోర్ట్ చేయండి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి మీ ఒక్క లైక్ మాకు చాలా స్ఫూర్తిగా ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ లో నిలబడి కాల్ అంటే మనం మాట్లాడుతున్నాము ఇనిషియల్ స్టేజ్ లో అంటే చూసుకోవచ్చు ఇప్పుడు అంత పార్కింగ్ అంతా అవుతా ఉంది ఇది యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఇచ్చేసి అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా పార్కింగ్ తో ఇస్తారు మీకు 2 floors కంప్లీట్ పార్కింగ్ ఉంటుంది మిగతా 10 floors హై రైజ్ బిల్డింగ్ ఇందులో రాబోతుంది అది ఇది TG RERA HMDA అప్రూవల్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇదే ప్రాజెక్ట్ మనకి ఫైనల్ గా ఈ విధంగా వస్తుంది మీరు కొద్దిగా క్లోజ్అప్ లో చూపిస్తాను మీకు క్లోజ్అప్ లో చూపిస్తాను చూసుకోవచ్చు మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అదే స్క్రీన్ పైన అసోసియేట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి ఒక్కసారి ఈ ప్రాపర్టీ మిమ్మల్ని నేను అంటే ఒకసారి మొత్తం చూడండి
చూసిన తర్వాత మీకు ఎందుకు తీసుకోవాలి ప్రాజెక్ట్ అనేది మీకు అంటే వీడియోలో చూపిస్తూ మిగతా డీటెయిల్స్ చెప్తాను. ఇదేంటంటే ఒకవైపు టీసీఎస్కి దగ్గరగా, టీసీఎస్ ఆదిబట్లకి దగ్గరగా, ఇంకోవైపు కొంగర్కలాన్ ఫాక్స్కాన్కి కలెక్టరేట్ ఆఫీస్కి దగ్గరగా, ఇంకొక వైపు బొంగళూరు జంక్షన్, బొంగళూరు సర్కిల్కి చాలా దగ్గరగా. ఇప్పుడు మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న అన్ని విలేజెస్ కావచ్చు, అన్ని మిగతావన్నీ జిహెచ్ఎంసీలో విలీనం అయిపోయాయి ఇప్పుడు. అయితే అందులోనే మనకి ఇప్పుడు చూసుకుంటే ఆదిబట్ల కావచ్చు, ఇప్పుడు మనం ఉన్న బొంగళూరు సర్కిల్ కూడా, అది కూడా మీకు ఇందులో భాగంగా ఇంకోటి వచ్చేస్తుంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అంటే టిఎస్ రెరా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైట్ నౌ ఈ ప్రాజెక్టులో ఉండి మీకు చూపిస్తూ మాట్లాడుతున్నాను. అదే ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే మీకు మొత్తము 1 acre 17 అంటే కుంటాస్, అంటే 1 ఎకరా 17 కుంటల్లో ఉంటుంది. ఇందులో మీకు చూసుకుంటే మొత్తం 164 ఇండిపెండెంట్ ఫ్లాట్స్ వస్తున్నాయి. మొత్తం 10 floors హై రైజ్ బిల్డింగ్ ఇది. B+S అంటే మీకు అంటే 2 floors మీకు పార్కింగ్, 10 floors హై రైజ్ బిల్డింగ్. ఇందులో మీకు చూసుకున్నట్లయితే 24/7 సెక్యూరిటీతో పాటు 2 level పార్కింగ్, సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1 ఎకరా 17 కుంటల్లో మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. అండ్ 10+ అమ్యూనిటీస్ అంటే మీకు క్లబ్ హౌస్, అండ్ అందులో మీకు ఫార్మసీ అండ్ మినీ థియేటర్, ఇవన్నీ అమ్యూనిటీస్లో భాగంగా ఇస్తున్నారు మనకి. అండ్ చూసుకున్నట్లయితే మీకు మొత్తము 7,648 SFTతో మనకి క్లబ్ హౌస్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంకా చాలా ఓపెన్ అంటే ఓపెన్ స్పేస్, ఎందుకంటే అంటే మీరు అన్ని అంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ ప్యూర్ సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. మంచి వెంటిలేషన్ అయితే మనకు ఉంటుంది. మనకి ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు. 10 floors బిల్డింగ్ ఈ ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం తరోగా చూసుకున్నాము. ప్రాజెక్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు ఒక్కసారి రండి. ఇది 3,500 SFT కింద చెప్తున్నారు. మీరు ఇనిషియల్గా మీకు 5 lakhs పేమెంట్ చేసుకొని మిగతా 90 to 95% కంప్లీట్ వైట్ అంటే కంప్లీట్ బ్యాంక్ లోన్ పైన మీరు ఈ ప్రాపర్టీని అయితే గ్రాప్ చేసుకోవచ్చు. మనకి ఫైనల్గా ప్రాజెక్ట్ ఇలా ఉండబోతుంది. మెయిన్ రోడ్కే 120 feet సర్వీస్ రోడ్, మెయిన్ రోడ్కే మనకి ప్రాజెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా ఫైనల్గా అవుట్పుట్ ఉంటుంది. మీరు ఇందులో చూసుకున్నట్లయితే 13 మీకు మొత్తం SFT ఎట్లా ఉంటుందంటే 1,550 SFTతో 3 BHK ఫ్లాట్ ఇస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, 1,550 SFTతో 3 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా 1,545 SFTతో 3 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువగా అంటే 2 BHKలో కూడా అందుబాటులో ఉన్నాయి, కాకపోతే ఇవి 1,350 SFTతో ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది. జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ప్రతి 3 monthsకి 4 monthsకి ఖచ్చితంగా నేను మీకు ఈ ప్రాజెక్ట్ అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం చూపిస్తూ ఉంటాను, డెవలప్మెంట్స్ అవన్నీ. మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. ఇందులో మీరు మళ్ళీ చెప్తున్నాను, ఒకటి 1,350 SFTతో 2 BHK ఫ్లాట్తో పాటు అండ్ 1,550 SFTతో 3 BHK ఫ్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ కొంచెం తక్కువగా చూసుకున్నట్లయితే 1,290 SFTతో కూడా 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాక్స్ ఇందులో చూసుకున్నట్లయితే 1,545 SFTతో 3 BHK ఫ్లాట్స్, 1,290 SFTతో 2 BHK ఫ్లాట్స్ అయితే రైట్ నౌ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి 3,500 రూపీస్ పర్ SFT కింద చెప్తున్నారు. 5,000 రూపీస్ ఫర్ అమ్యూనిటీస్ ఛార్జెస్ కింద ఛార్జ్ చేస్తున్నారు. మనకు గ్రౌండ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు ఇనిషియల్ స్టేజ్లో చూపించడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో పోస్టింగ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేయండి, అండ్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సింది కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.